ప్రజాప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి వంటి అంశాలపై మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ధాన్యం పండించడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సన్నాలకు బోనస్తో రైతులు మరింత ముందుకు వస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని, నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇంకా భూభారతి విషయంలో మనము సిసిఎల్ఏ నుంచి మీకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మీరు వెళ్తానే ఉన్నారు. వాటిలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎలా పరిష్కరించాలో మీరు పై అధికారుల ద్వారా తెలుసుకొని మరి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ధరణితోటి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. మీకు అప్పుడు కలెక్టర్లకు కూడా సోమవారం నాడు మీరు గ్రీవెన్స్ పెట్టారు అంటే దాని 99% మీకు ధరణి అప్లికేషన్స్ వచ్చేటివి. ఈ రోజు మనం ఇచ్చినటువంటి ఈ భూభారతి ద్వారా చాలా ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా ఆ యొక్క పోర్టల్ ను మనం గవర్నమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. మంత్రులు పూర్తి స్థాయిలో ఈ ఏ అంశాలు ధాన్యం కొనుగోలు కావచ్చు, భూభారతి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, వీటిపైన ఎక్కువ ఫోకస్గా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, దూరదర్శన్, సంగారెడ్డి.